రైల్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే సరికొత్త తీపి కబురుని చెప్పింది. ఈ వీడియో చూసే ముందు తప్పకుండా వేదా టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఆర్సీటీసీ తన సరికొత్త బీటా వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది పరీక్షా దశలో ఉండగా యూజర్లు దీనిని ఉపయోగించి తమ అభిప్రాయాలను, సూచనలు తెలియజేయొచ్చు. ప్రజల నుంచి వచ్చే ఏ విలువైన సూచనల ఆధారంగా మరిన్ని మార్పులు చేసి త్వరలోనే పూర్తి స్థాయి కొత్త వెబ్సైట్ ను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ వెబ్సైట్ ను తొలిసారిగా 2002లో ప్రారంభించగా దాదాపుగా 22 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు వెబ్సైట్ రూపకల్పనతో పాటు పనితీరులోనూ భారీ మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా రోజుకు సగటున 14.5 లక్షలకు పైగా టికెట్ బుకింగ్లు జరుగుతూ ఉండటం ఇక్కడ విశేషం. ఈ సరికొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రధాన ఆకర్షణ దీని ఆధునిక యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే వెబ్సైట్ మరింత శుభ్రంగా, ఆకర్షణీయంగా కనిపించేలా రూపొందించారు. అనవసరమైన పాపప్లు, దృష్టిని మళ్లించే అంశాలను తొలగించడం వల్ల వినియోగదారులు తమకు అవసరమైన సమాచారాన్ని వేగంగా గుర్తించి టికెట్ బుకింగ్ ను చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణికులను ప్రధానంగా ఇబ్బంది పెట్టే క్యాప్చా సమస్యకు కూడా ఇందులో పెద్ద ఊరటే లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో పెద్ద సమస్యగా మారే క్యాప్చర్ ప్రక్రియను ఈ కొత్త వెబ్సైట్లో గణనీయంగా తగ్గించడంతో బుకింగ్ మరింత వేగంగా పూర్తవుతుందన్నమాట. దీంతో పాటు సీట్ల లభ్యతను తనిఖీ చేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశారు. ఇకపై ప్రతి క్లాస్ను విడివిడిగా సెలెక్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే స్క్రీన్ పై అన్ని క్లాసుల సీట్ల లభ్యత వివరాలు కనిపించేలా సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. దీనివల్ల ప్రయాణికులు తమకు నచ్చిన క్లాస్ను సులభంగా ఎంచుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు అనేక పేజీలు లేదా స్క్రీన్లు దాటాల్సిన అవసరం లేకుండా చెక్అవుట్ ప్రక్రియను ఈజీ చేసి సమయాన్ని ఆదా చేశారు. ఇక చివరగా తరచూ ఒకే కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు టికెట్లు బుక్ చేసే వారి కోసం ప్రయాణికుల వివరాలను తిరిగి ఉపయోగించుకునే అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించారు. దీనివల్ల ఒకసారి సేవ్ చేసిన ప్రయాణికుల వివరాలను మళ్లీ వాడుకోవచ్చు. కాబట్టి ప్రతిసారి పేరు, వయసు వంటి వివరాలను కొత్తగా నమోదు చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు ఇక్కడ. ఈ కొత్త వెబ్సైట్ మార్పు వెనుక జైపూర్లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులున్నారు. వారి సూచనలను కూడా పరిగణలోనికి తీసుకున్నట్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ చెప్తూ ఉంది. వెబ్సైట్ ను మరింత వినియోగదారులకు అనుకూలంగా మార్చేందుకే వారిచ్చిన కీలకమైన సలహాల ఆధారంగానే ఈ బీటా వెర్షన్ ను రూపొందించారంట. దీంతో పాటు కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ ను త్వరలోనే ఆధునిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ తో అనుసంధానించనున్నారు. దీనివల్ల ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయాల్లోనైనా వెబ్సైట్ స్లో అవ్వకుండా వేగంగా పనిచేస్తుంది. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ వేళల్లో సర్వర్ పై ఒత్తిడి తగ్గేలా ఏ వ్యవస్థను డిజైన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది కేవలం బీటా వెర్షన్ మాత్రమేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి అవసరమైన మార్పులు చేసిన తర్వాతే పూర్తి స్థాయి వెబ్సైట్ ను రాబోయే రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రయాణికులు ఈ కొత్త ఐఆర్సీటీసీ బీటా వెబ్సైట్ ను అధికారిక ఐఆర్సీటీసీ పోర్టల్లోని బీటా లింక్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న పాత వెబ్సైట్ లో కూడా ఈ బీటా వర్షన్ కు వెళ్లేలా ఒక ప్రత్యేకమైన లింక్ ను అందుబాటులో ఉంచారు. దీని ద్వారా ప్రయాణికులు కొత్త ఫీచర్లను ముందే పరిశీలించి తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. మొత్తానికి ఈ కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ కేవలం లుక్ పరంగానే కాకుండా పనితీరులోనూ పెద్ద మార్పులతో రాబోతుంది. టికెట్ బుకింగ్ ను మరింత వేగంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా సులభంగా పూర్తి చేయటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ బీటా పరీక్షలు విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైల్వే ప్రయాణికులు ఈ సరికొత్త పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.